నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. నేటికి టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. అయితే ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఏంది అనేది నెల్లూరు నగరంలో ఉన్న పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. పదండి, కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెదైనా టీడీపీ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 100 రోజులైంది. అసలు టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? టీడీపీ ప్రభుత్వం ఆయన బాగుండేది. ఇప్పుడు ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు? ఇంకా ఏమి ముచ్చలాలు తెస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు. ఇంకా మిగతా ఏమి రాలా మనకు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? నాయన మేము చదువుకోలేదు, మాకు ఏమి తెలుసు. అన్నం పెడుతున్నాడు, క్యాంటీనింగ్, పింఛన్ మాత్రం తప్పకుండా ఇస్తున్నాడు. రెండో ఒకటి చాలు నాయన. గతంలో చంద్రబాబు నాయుడు 2000 పింఛన్ చేశాడు. ఇప్పుడు అధికారం రాగానే 4000 చేస్తాను చేసిండు. 7000 చేసిండు, 7000 ఇచ్చిండు, మళ్ళీ 4000 ఇస్తామనిండు, మళ్ళీ 4000 ఇచ్చిండు. ఇదే మంచిది అనుకుంటున్నాం మేము. మా వరకు పిల్లకాయలు ఎంతమంది పిల్లకాయలు ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తానని చెప్పారు కదా, అది ఇంకా ఇవ్వలేదు. దానికి ఏమంటారు మీరు? వచ్చి 3 నెలలు కూడా కాలేదు, ఇస్తాడులే అని అనుకుంటున్నాము. ఇస్తాడు అనుకుంటున్నారా? మహిళలకి ఇవి డబ్బులు ఇస్తానని చెప్పాడు, అది కూడా ఇవ్వలేదు. అవి కూడా నిదానంగా ఇచ్చడే అని అనుకుంటున్నాం, కానీ ఈడు అనుకోలే. మాకు ఆ ప్రభుత్వం నచ్చింది. మీరు ఏమన్నా అనుకున్నారు? ప్రభుత్వం 100 రోజులైంది. 100 రోజులు ఏమంటారు అంటే అన్నీ ఒకసారి చేయలేడు, ఒకటొకటి చేస్తాడని. ఇప్పుడు అన్నదానం పెడుతున్నాడు, పింఛన్లు ఇచ్చిండు చెప్పిన కాడికి. ఇంకా మిగతా ఏమి తెలియదు నాయన మనకు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల పాలన ఎలా ఉందంటారు? బాగుంది అన్నయ్య, బాగుంది. కాకపోతే ఫ్రీ బస్సులు పెడితే మా ఆటో వాళ్ళకి ఇబ్బంది పడతాము. ఆ ఇబ్బంది లేకుండా చూసుకుంటే మంచిగా ఉందని ఆలోచిస్తున్నాం మేము. అది ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి. డీజిల్ కానీ కూరగాయల రేట్లు కానీ పెరిగిపోయి ఉన్నాయి. నారాయణ సార్ వచ్చాడు. నారాయణ సార్ నెల్లూరుకు వచ్చి బాగా అభివృద్ధి చేస్తాడని మేము కూడా కోరుకుంటున్నాము. ఈ 100 రోజుల్లో నారాయణ సార్ ఏదైనా అభివృద్ధి చేశారా? చేస్తున్నాడు అన్నయ్య. అన్నా క్యాంటీన్లు పెట్టిస్తున్నారు. సైడ్ కాలువల్లో మట్టి ఉండి ఇంత ముందు చాలా రోజులు చాలా పేరుకుపోతుంది. ఆ మట్టి